సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం: తల్లి, ఇప్పుడే నా చేతిలోని తాకు, నా చేతిలో ఉన్న ఓంకారాన్ని తాకు, నీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మలుస్తాను అని బాబాగారు మనకొక సత్యవాక్ అనేది అందిస్తున్నారు. ఆ సత్యవాక్ ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన బాబాగారి సందేశాలు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. మీ లైఫ్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఏం జీవితం అని విరక్తి చెంది ఏదైనా ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి, మంచి జాతకం చెప్పించుకొని జ్యోతిష్యుడు కావాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గురూజీ. చాలా నమ్మకమైన గురువు గారు. అంతేకాకుండా ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా ఒక 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం అనేది చెబుతారు. మీకున్న ఎటువంటి జాతక దోషాలున్నా, లేదా ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, మేము విదేశీ ప్రయాణం వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది, వీసా రాలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, రాజకీయ ప్రాబ్లమ్స్, ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి, మీ సమస్యలను తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. నేను చెప్పించుకొని గురువుగారి మీద నాకు ఒక మంచి నమ్మకం అనేది కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా నమ్మకమైన గురువుగారు. మీరు ఎటువంటి అనుమానం లేకుండా సంప్రదించవచ్చు. నేను ఏదైనా కూడా ఊరికే అనేది చెప్పనండి. నాకు నమ్మకం కుదిరితేనే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోండి. ఇక ఈరోజుటి బాబాగారు మనకు అందిస్తున్న సత్యవాకు: తల్లి, ఇది నీకోసమే. నీ ఇంటి ముంగటికి ఒక అదృష్టాన్ని తీసుకువచ్చాను. ఆఖరి వరకు ఒక చిరునవ్వుతో వినమ్మా. నీ మనసు కోరే ఒక మంచి సంపద, ఐశ్వర్యం నీకు నెరవేర్చే ఒక కాలం వచ్చింది తల్లి. నువ్వు నా చెయ్యిని తాకావు కదా, నీకు అదృష్టం వరించినట్లే. సాక్షాత్ నీ సాయి తండ్రి చెబుతున్నాను. అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండు. కానీ ఎందుకో నా మీద నీకు కొంచెం కోపంగా ఉంది. ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న కోరిక తీరలేదని కొంచెం కోప్పడుతూ ఉన్నావు. ఆ కోపాన్ని పక్కన పెట్టి నీ బాబా చెప్పే మాట వినుబిడ్డా. ఇప్పుడు నీ మనసు చాలా అలజడిగా ఉంది. నా దగ్గర ఉన్న ఫలితం పొందే విధానం నీకు వివరంగా చెప్పనా? నీ మనసుని నిలకడ చేసుకో. నా మీద ప్రేమ అనేది నీకు ఉంది, అలాగే నా మీదకి నీ యొక్క మనసుని త్రిప్పు. నా మహిమలు నువ్వు ప్రత్యక్షంగా చూపిస్తాను నీకు. నువ్వు కూడా గుర్తించగలుగుతావు బిడ్డ. ఈ సాయి మాటలు నువ్వు వినగలిగావు అంటే నీకు అదృష్టం పట్టినట్టే. అలాంటప్పుడు ఎందుకు దిగులు పడతావు చెప్పమ్మా? సరైన సమయంలో అన్నిటినీ సరిచేస్తాను, అన్నిటినీ నీకు అందిస్తాను. నీకు కావాల్సింది నీ దగ్గర చేర్చే వరకు నేను ప్రశాంతంగా ఉండను తల్లి. ఎందుకు దిగులు అనేది పక్కన పెట్టు. సరైన సమయంలో అన్నీ కూడా నీకు అందేలా చేస్తాను. నీకు కావాల్సింది నీకు అందిస్తాను అని నాకు తెలుసు. ఆ విషయం నిన్ను నమ్మమంటున్నాను. నీ మొక్కులన్నీ తీరుస్తాను, నీ సంకల్పం అన్నీ నెరవేరుస్తాను. ఇక నీ మనసుని బాగా దృఢపరచుకో, పక్వపరచుకో. అలాగే నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీకు తెలియకుండానే ఒక గందరగోళం అనేది రావచ్చు. నీ తల నుంచి కాలు వరకు నీకు కవచంలా ఈ సాయి తండ్రి ఉన్నాను కదా, ఈ బాబా కవచం నీకు పెట్టున్నాను. ఈ బాబా శక్తి నీకు కవచంలా అందించి ఉన్నాను. నీ వ్యాపారం ఏదైనా సరే, నీ పని ఏదైనా సరే తప్పకుండా అయిపోతుంది. నువ్వు చూడగలిగేది, చూసే వస్తువు నేనుగా ఉన్నాను. కానీ ఇంతగా నీ కోసం పాటుపడుతుంటే ఎందుకు బిడ్డ నీకు భయం? భయపడకుండా ఉండు. దేని కొరకు ఆరాటపడకు. నీ సాయి కోసం మాత్రం ఆరాటపడు. నీకున్న దిగులును మొత్తం పక్కన పెట్టు. నీ దిగులుని పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండు. నీ దిగులుని చేతులు పట్టుకునే ఉండకమ్మా. నీ కన్నీరును తుడిచేందుకు, నిన్ను కాపాడేందుకు నేను ఉన్నానని మరవకు. నేను నీ తోడు ఉన్నానని గుర్తుంచుకో తల్లి.
నీ ఆత్మాంతమైన భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడే నేను ఉంటాను. ఈ సృష్టిలో నమ్మకాన్ని నిలుపుకొని నాలో ప్రవేశించు. అతి త్వరలో నా దర్శనం కూడా నువ్వు పొందుతావు. నన్ను దర్శించిన తర్వాత నువ్వు పొందే ఆనందం నేను చూడగలగాలి బిడ్డ. నేను అది చూడాలి కూడా. ఇప్పుడు నీ మనసు నీళ్ళ వలె నూనె వలె కలవకుండా ఉంది. నీ కళ్ళు రెప్పలు కూడా కలవకుండా నిద్ర లేకుండా ఉన్నావు. జరిగేది జరగని అని నిశ్చింతగా ఉన్నావు. నిరుత్సాహంగా కూడా ఉన్నావు. ఒకటి తెలుసా తల్లి, ప్రకృతి చూపలేని దర్శనం ఏమీ లేదు. ఒక్కసారి వర్షం దాలిస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ మేఘంలా మారి వర్షంగా మారి భూమికి చేరుతావు. అలాగే తల్లి, ఈ జీవితం ఒక్కసారి జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ జరుగుతుందేమో అని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేరు. అలాగే తిరిగి తిరిగి జరుగుతుంది అని కూడా ఎప్పుడూ ఉండదు. కానీ ఈ సాయి బిడ్డగా ఉన్న నీకు అనుకూలంగానే అన్నీ జరుగుతాయి. నేను అలా మలుస్తాను. నీ మనసు అలజడి పడేలా ఏమీ జరగదని గుర్తుంచుకో. నేను నా భక్తుల హృదయాలలో నివాసం చేస్తాను. అలాగే ఇవన్నీ కూడా నీకు అర్థం కాలేదు కదా. నీ ప్రతి కోరికకు మూలాధారంగా నేను ఉంటాను. నీ మనసులో ఉన్న ఆలోచన నా వల్ల తెలుసుకోలేనా చెప్పు? నేను తెలుసుకోగలనమ్మా. నువ్వు వేసే ప్రతి అడుగులో నా అనుమతి లేనిదే ఏదీ జరగదు. నువ్వు అనుకున్నా ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఎప్పుడో నా కట్టుబాటులో ఉన్నావు కదా. నువ్వు నా బిడ్డవు. నిన్ను ఆపేది నేనే. నీ పయనం నేను నడిపించేది నేనే. నువ్వు చేయాలనుకున్న పనిని కూడా చేసేలా ఆశీర్వదించేది నేనే. నా ఆశీర్వాదంతో నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళడం అతి త్వరలో జరుగుతుంది. నిన్ను పుట్టించిన నేనే నిన్ను గోపురం పైన పెడతాను బిడ్డ. దేనికోసం కూడా తాపత్రయపడకుండా నేను కూడా నీ యొక్క ఎదుగుదల కోసమే కాచుకొని ఎదురు చూస్తున్నాను. ఈ సాయి బిడ్డకి జీవితంకి ప్రతి కన్నీటి చుక్కకి సమాధానం ఉంటుంది. నీ దుఃఖం జీవితంలో కూడా ఆనందంగా మారుస్తాను. కాబట్టి దిగులనేది వద్దు. నీ కష్టం తీర్చడానికే నీ ఇల్లు వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చానమ్మా. నా మాటలు వింటున్నావు అంటే నువ్వు అదృష్టవంతునివే. నువ్వు భాగ్యశాలివే అని తెలుసుకో. నీకు సిరి సంపదలు కలవారే భాగ్యం కలవారని అనుకో. కానీ నిజమది. పాపాలను అంటని వారే భాగ్యశాలులు. అదే సంతోషమైన జీవితాన్ని ఇస్తుంది. నువ్వు తెలుసో తెలియకో కొందరికి చేసిన తప్పులకు భయపడి నన్ను వెతుక్కుంటున్నావు. నన్ను కోరుకున్నప్పుడే నా భక్తునిగా నా బిడ్డగా నువ్వు అర్హత పొందావు. ఇతరులతో వితండవాదం వదులుకో బిడ్డ. నీ వల్ల అయినంత సాయం చేస్తూ ఉండు. ఆ సాయం అనేది నీకు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను కాపాడుతుంది. నీ ఇష్టదైవం నీ దగ్గర చేరుస్తుంది. దెబ్బకి దెబ్బ అని మర్చిపో. నిన్ను దెబ్బ కొట్టిన వారికి ఆ పాపం చేరుతుంది. కాబట్టి తిరిగి వారిని సాధించాలని అనుకోకు. నీ జీవితం మాత్రం చూసుకో. దేనికోసమో అల్లాడవద్దు, ఆరాటపడవద్దు. ఎవ్వరిని చూసి కూడా కుళ్ళుకోవద్దు, పొరామి పడవద్దు. నిన్ను కాపాడి గట్టును చేర్చే బాధ్యత నాది. నీ కోసం అంతులేని సంతోషం ఎదురు చూస్తుందమ్మా. అన్నీ జరుగుతాయి, మంచిగా జరుగుతాయి. నీ జీవితానికి ఒక్కొక్కటి కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈ సాయి వాక్కులు నీ దగ్గర చేరుస్తున్నాను బిడ్డ. ఈ సాయి సత్యవాకులు జరిగే తీరుతాయి. ఇదే నీ జీవితానికి నేను ఇస్తున్న అదృష్టమైన వరం. నీకు అంతా మంచే కల్పించే ఒక సంకేతం కూడా ఇస్తాను. నన్ను గుర్తుంచుకో. నా సత్యవాకులు మనసులో నిలుపుకో. నా నామాన్ని నీ నోటి వెంట జపించు. మంచిగా బ్రతుకు. నీ ప్రాణానికి అడ్డుగా నా ప్రాణం వేస్తాను. నీ అన్ని ఆశలు నెరవేర్చేలా చేస్తాను. ఎదురు వచ్చిన వారి నుంచి 100 దారులు చూపుతారు. నువ్వు చేయవలసిందంతా నీ మనసుని ఆనందంగా ఉంచుకోవటమే. మిగతాదంతా ఈ సాయికి వదలటమే. నీ జీవితంలో అద్భుతమైన క్షణాలనేవి ఉంటాయి. ఇక నీ చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ కోసం నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.